హిందూ ధర్మంలో జ్యోతిష్ శాస్త్రంలో చెట్లు మొక్కలను చాలా అద్భుతంగా పరిగణిస్తారు. మతపరమైన దృక్కోణంలో చూస్తే కొన్ని చెట్లు మొక్కలు చాలా ముఖ్యమైనవి. అవి జాతకంలోని గ్రహాలు నక్షత్రాల దుష్ప్రభావాలను కూడా తగ్గిస్తాయి. ఈ మొక్కల్లో ఒకటి జమ్మి చెట్టు. శరన్నవరాత్రుల ఉత్సవాల్లో దుర్గాదేవికి ఎర్రటి పువ్వులతో ఉన్న జమ్మి ఆకులను సమర్పించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి. నవరాత్రుల్లో దుర్గాదేవిని జమ్మి ఆకులతో పూజిస్తారు. నవరాత్రుల్లో ప్రతిరోజు దుర్గాదేవికి ఎర్రటి మందారం పువ్వులతో పూజ చేస్తారు. వివిధ పురాణాలు శాస్త్రాలలో ఎరుపు మందారం పువ్వులతో అమ్మవారిని పూజించడం గురించి వివరించారు. అయితే జమ్మి పువ్వులు ఆకులు కూడా అమ్మవారికి ప్రీతికరమైనవి. నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి ఒక్కటైన మందారం పువ్వు సెమి పువ్వులతో ఉన్న ఆకును సమర్పిస్తే అపారమైన అనుగ్రహాన్ని పొందొచ్చు. అమ్మవారిని వీటితో పూజించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి, అన్ని కష్టాలు తొలగిపోతాయి. జమ్మి ఆకులకు సంబంధించి ఒక పురాణం కూడా ఉంది. దసరా రోజున దశరథ మహారాజు జమ్మి చెట్టు నుండి బంగారు నాణాలను అందుకున్నాడు. అప్పట్నుంచే దసరా రోజున సెమి వృక్షాన్ని పూజించే సంప్రదాయం కొనసాగుతోంది. శ్రీరాముడు దుర్గామాత పూజతో పాటు సెమి వృక్షాన్ని కూడా పూజించాడని మరో కథనం. అంతేకాదు పాండవుల మధ్యముడు జమ్మి చెట్టు మీద నుంచి తన ధనస్సును దసరా రోజున తీసుకున్నాడని విశ్వాసం. కాబట్టి నవరాత్రి ఉత్సవాల ముగింపులో 10వ రోజైన దసరా రోజున సెమి వృక్షాన్ని పూజించడం వల్ల ఇంట్లో సిరి సంపదలు లభిస్తాయి, భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ చెట్టు ఆకులను ఇంట్లో ఎక్కడ పాతి పెట్టాలి అంటే జమ్మి చెట్టు చాలా అద్భుతమైన వృక్షం. ఈ చెట్టుని ఇంటి ఆవరణలో నాటడం వల్ల దేవతల ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. ఇంటికి దక్షిణ దిక్కున లేదా తూర్పు దిక్కున జమ్మి చెట్టును ఉంచి నిత్య పూజలు చేసి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. జమ్మి చెట్టును నాటడం వల్ల శని దోషం కూడా తొలగిపోతుంది. జమ్మి ఆకులను ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవడం వల్ల తంత్ర మంత్ర ప్రతికూల శక్తి ప్రభావం తగ్గుతుంది. విజయదశమి రోజున ప్రదోష సమయంలో జమ్మి చెట్టుని పూజించాలి. దుఃఖం ఆర్థిక కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. అమ్మవారు సంతోషించి భక్తులు కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది. జమ్మి ఆకులతో అసలు పూజ ఎలా చేయాలంటే జమ్మి ఆకులతో పూజించే ముందు వాటికి చందనం కుంకుమను దిద్దండి. తర్వాత అమ్మవారిని ధ్యానిస్తూ కోరికలను అమ్మవారి ముందు తెలియజేస్తూ దుర్గమ్మకి జమ్మి పత్రాలు సమర్పించండి. శ్రీ మహావిష్ణువు తలపై తులసి దళాన్ని ఏ విధంగా ఉంచుతారో అదే విధంగా అమ్మవారి తలపై సెమి ఆకులను సమర్పించండి. దుర్గాదేవికి అలాగే గణేశుడికి సెమి ఆకులను సమర్పించండి. తల్లి తనయుణ్ణి సెమి ఆకులతో పూజించడం వల్ల జీవితంలో శుభం కలుగుతుంది.